అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారి, పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ కార్యక్రమం ప్రారంభిద్దాం. మనం పత్రి గారిచ్చిన జ్ఞాన సందేశాల్లో ఒక పాయింట్ మీద ప్రతిరోజు చెప్పుకుంటున్నాం. ఏం చెప్పారు అంటే పత్రి గారు, ఆత్మజ్ఞాని శరీరాన్ని పుణ్యక్షేత్రాలకు తీసుకువెళ్ళడు. ఆత్మను దర్శించడానికి శరీరంలోనికి వెళ్తాడు అన్న విషయం. మరి ఆ విషయం పత్రిజీ చెప్పడం జరిగింది. దాని గురించే మరి మనం చెప్పుకుంటున్నాం అన్ని ఎపిసోడ్ నుంచి. ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాని గురించి ఇంకా చెప్పుకోవాలి మనం. అసమస్య కాదు. ఇంతకుముందు నేను కొన్ని ఫోకస్ చేశాను. ఆ సందేశాన్ని మీద మొదట్లో ఏం చేశానంటే, పుణ్యక్షేత్రాలకు తీసుకువెళ్ళడు అన్న దాని మీద ఫోకస్ చేశాను. దాంట్లో ఉన్న అంతరార్థము అవన్నీ చెప్తూ, ఎందుకు పుణ్యక్షేత్రాలు? పుణ్యక్షేత్రాలు ఏం చేస్తారు? నదీ స్నానాలు చేస్తారు, గుళ్ళల్లోకి వెళ్ళి పూజలు అర్చనలు అన్నీ చేస్తారు. అక్కడికి వెళ్ళడు అంటే అవన్నీ చెయ్యడు అని చెప్పడం. గుర్తెట్టుకోండి. ఆత్మజ్ఞాని ఎవరు చేయరు? ఆత్మజ్ఞాని చేయడు. పూజలు చేయడు, అర్చనలు చేయడు, ప్రార్థనలు చేయడు, నోములు చేయడు, వ్రతాలు చేయడు, దీపారాధనలు చేయడు, ఏమి చేయడు. ఈ చెట్లకు పువ్వులై కోసి, అది కొంత పువ్వులు పత్రికారు చెప్తారు, రాలిన పువ్వులు తీసుకోవాలి కానీ మనము చెట్టు నుంచి కొయ్యకూడదంటారు. ఎందుచేతంటే సృష్టిలో ఓ గొప్ప ఏర్పాటు అది. పువ్వులు పూయడము, వికసించడము, ఆ పరిమళాలు వాటిలోంచి వెదజల్లడము సృష్టిలో ఉన్న ఏర్పాటు. ఎందుకంటే సృష్టిలో మనం కనుక గమనిస్తే మానవులు ఈ ప్రపంచాన్ని ఎంతో పొల్యూట్ చేస్తున్నారు. పొల్యూషన్ అంటే వాసనాభరితం. అలా పొల్యూట్ అయిపోయినటువంటి ఈ ప్రపంచాన్ని మళ్ళా దాంట్లోంచి, ఆ వాసనలోంచి తప్పించడానికి ఈ పుష్పాలన్నీ కూడా పరిమళించి వాటిలోని సువాసన వెదజల్లుతూ ఉంటే, గాలికి ఆ సువాసన మొత్తం అంతా వ్యాపిస్తూ ఉంటే ఆ దుర్గంధము తొలగిపోతుంది. మీరు కావాలంటే చూసుకోండి. మీ గదిలో ఏదైనా వాసన వస్తే వెంటనే ఏం చేస్తారంటే అగరత్తి వెలిగిస్తారు, లేకపోతే ఎయిర్ స్ప్రే చేస్తారు, ఇలాంటివి ఏవో వాడతారు. లేకపోతే ఏ ఎలక చచ్చిపోయి దాన్ని తీసేసి కడిగేస్తే వాసన పోదు. ఇంకా మీరు భరించలేకపోతే ఏం చేస్తారో వాసన పోవడానికి దానికి ఇవన్నీ వాడతాం. అలాగే గుర్తుపెట్టుకోండి, మనము చేసినటువంటి ఈ దుర్గంధం, ఎంత వ్యర్థమైన పదార్థాలు వదులుతున్నాం ఆ డ్రైనేజీలోకి, ఆ కాలువల్లోకి, వీటిలోకి వాటిలోకి, ఎంత ఖరాబు చేస్తున్నాం, ఎంత వాసనాభరితం అయిపోతుంది. అంచేత కొన్ని కాలనీస్లోకి వెళ్తే కంపు కొట్టేస్తుంది. అలవాటు అయిపోయిన వాళ్ళు ఉండగలరు కానీ అక్కడ అలవాటు లేని వాళ్ళు ఆ పక్కకే వెళ్ళలేరు, ఆ దుర్గంధం భరించలేరు. మరి ఇలాంటి పరిస్థితిలో అటువంటి దుర్గంధం అక్కడే ఉంటే కొన్నాళ్ళు చచ్చిపోతారు వాళ్ళు. ప్రకృతి ఏం చేసిందంటే, ఇలా గాలి, ఈ ఋతువులు మారడం ద్వారా, గాలిలు మారడం ద్వారా ఈ పూలలో ఉన్నటువంటి సుగంధాన్నంతా వ్యాపింప చేయడం వల్ల ఆ దుర్గంధం పోతుంది. అందుకే ఎక్కువగా ఉంటే గాలి ఇయ్యాలని చెప్పి తలుపులు కూడా తీసి ఉంచుతాం. లేతే ఆ గదులు కూడా వాసనాభరితమైపోతాయి. అది సృష్టిలో ఉన్న ఏర్పాటు. మరి ఒక మంచి ఉద్దేశంతో ఆ ఏర్పాటు
చేయబడితే మరి ఆ పువ్వులన్నీ మనం కోస్తే మరి అది సృష్టి విరుద్ధమైన చర్య అది. ఆయన ఒక మంచి ఉద్దేశంతో ఆ ఏర్పాటు చేస్తే మన స్వార్థం కోసం, మన అందం కోసం, మన అలంకారం కోసం, మన గొప్పతనం కోసం అలా చేయకూడదంటారు పత్రి గారు. అందుకే పూలదండలు వాడొద్దంటారు. నేల మీద పూలు పరచొద్దంటారు. కావాలంటే ఆర్టిఫిషియల్ పూలు వాడుకో అంటారు. అది. అంతేకాదు ఇంకొకటేంటంటే ప్రతి దాంట్లో కూడా జీవం ఉంది. అంటే భగవత్ స్వరూపం ఉంది. ప్రతి దాంట్లో. వృక్షాల్లో ఉంది ఆ భగవత్ స్వరూపం. క్రిమికీటకాల్లో ఉంది. పక్షుల్లో ఉంది. జంతువుల్లో ఉంది. మానవుల్లో ఉంది. కానీ అందరిలో ఒకే రకంగా లేదు. ఎవరి స్థాయిని బట్టి ఆ రకంగా ఉంది. వృక్షాల్లో చాలా అల్ప, స్వల్ప స్థితిలో ఉంది. కానీ ఉంది. మరి అటువంటి భగవత్ స్వరూపం మనం దాన్ని తెంచితే కొయ్యాలి అంటే పువ్వుని తెంచాలిగా. ఆ చెట్టుని బాధించినట్లే లెక్క. అంచేత ఆ పని చెయ్యొద్దంటారు. దాని పని పూర్తి చేసుకొని రాలిపోతుంది అయిపోయాక. ప్రతి మానవుడు చేయవలసిన పనులన్నీ చేసి, సేవలై చేసి మానవుడు నిష్క్రమిస్తాడు. అలాగే వృక్షం కూడా. అంటే ఒక్కొక్క జీవికి ఒక్కొక్క రకమైనటువంటి జీవిత కాలం ఉంటుంది. ఆ కాలం అయిపోతే అవి నిష్క్రమిస్తాయి. ఈ వృక్షాలు కూడా అంతే. ఈ యొక్క చెట్లు ఇయన్నీ కూడా అంతే. మొక్కలు అవన్నీ కూడా. ఆ జీవిత కాలాన్ని ఉండనివ్వాలి ఆటిని. వాటి పని అయి చేయనివ్వాలి. అది. అంచేత మరి ఆ పని అవి చెయ్యనివ్వాలి. దానికి మనం అవరోధం కలిగించకూడదు. ఓ పక్షి చంపడం పాపం అంటున్నాం. పక్షిని చంపితే కొంచెం పెద్ద పాపం. ఆవుని చంపితే ఇంకా పెద్ద పాపం. మానవుడిని చంపితే ఇంకా పెద్ద పాపం. అలాగే వృక్షం కూడా ఎంతో కొంత. అంత చిన్నదైనా మనం ఎందుకు చేయాలి? అది పత్రి గారు. అంచేత ఆ పని ఆయన చెయ్యరు. ఎవ్వరిని చెయ్యొద్దనే చెప్తారు. చిన్న తప్పు గాడి నుంచి సరి చేసుకున్న వాడే పూర్ణాత్మ కాగలడు. సరి చేసుకోకపోతే ఏమవుతుంది? ఏమీ అవ్వదు. అలాగే ఉంటాం. ఇంకా జన్మలు తీసుకుంటూ ఉంటాం. అది అర్థమయ్యేదాకా. అందుకే ఇప్పుడు మన సొసైటీలో చాలామంది పువ్వులు ధరించరు. మొదట్లో చేస్తే చేసి ఉండొచ్చు. ఇది అర్థం చేసుకున్నాక అవి చేయరు. అంచేత ఏమిటి అంటే వాటిని కొయ్యడం, తుంపుతాం మనం. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఆత్మజ్ఞాని ఆత్మస్థితి ఎన్లైటన్ స్థితికి వెళ్ళిన వాళ్ళు ఎలా ఉంటుందో ప్రవర్తన. రమణ మహర్షి దగ్గరికి ఒక ఆవిడ వచ్చిందట. వచ్చి ఆయనతోటి చాలా గొప్పగా చెప్పుకుందట. ఏమని? నేను 1,00,000 తులసి పూజ చేశానండి అని. నిన్నో అంత ముందు రోజు ఏదో చేసింది ఆవిడ. 1,00,000 తులసి పూజ చేశాను అని చెప్పిందంట చాలా గొప్పగా. అప్పుడు ఆయన అన్నారంట, దగ్గరికి రమ్మని ఒక్కసారి అలా గిల్లి
నేను ఇలా గిల్లితే నీకెంత బాధగా ఉంది? నువ్వు ఆ తులసి మొక్కను ఇన్ని సార్లు గిల్లేవే, దాని గురించి ఆలోచించావా నువ్వు? అన్నారట. అప్పుడు ఆవిడకి అర్థమైంది తాను చేసిన పని. అంచేత ఆ మహానుభావులకి వాళ్ళు తెలుసుకున్నారు. అంతా ఒకటే, అన్నిట్లోనూ ఆ దైవ స్వరూపమే. లేనిదంటూ ఏదీ లేదు. ఇదే కదా మనం గత 13 ఎపిసోడ్‌ల నుంచి ఈ విషయాల మీదే ఎంతో డీప్‌గా మనం చెప్పుకున్నాం. అది అర్థం చేసుకొని దానికి తగ్గట్టు మన ప్రవర్తన మారిపోవాలి. అప్పుడు మీరు ఎదిగినట్టు లెక్క. మీరు జ్ఞానవంతులైనట్టు లెక్క. లేకపోతే పెద్ద అదేమీ ప్రమాదమేమీ కాదు. మీరు అజ్ఞానంలో ఉన్నట్టు. ఇంకా కొన్ని జన్మలు తీసుకుంటారు. అంతే, అంతకన్నా ఏమీ అవ్వదు. పత్రి గారు చెప్తారుగా, ఏం కంగారు లేదు. తీసుకో, కావాలంటే ఇంకో 50 జన్మలు, ఇంకో 100 జన్మలు తీసుకో. నష్టమేంటి? ఎప్పటికైనా నువ్వు మారవలసిందే అని చెప్తారు. అందుకే ఎవ్వరిని బలవంతం పెట్టరు. చెప్పడం వరకే చేస్తారు తప్ప బలవంతం పెట్టరు. ఎవడు ఏది చేస్తే చేస్తారు. ఇవాళ మరి ఆయన టాపిక్ అదే కదా! ఎవరి స్థాయి ప్రకారం వాళ్ళు వాళ్ళ యొక్క ప్రవర్తన ఉంటుంది. అంచేత ఎవరిని విమర్శించడానికి ఎవరు సరిపోరు. నిందించలేము. వాళ్ళ అనుభవాలు సంపాదించి కొన్ని జన్మలు తీసుకున్నాక మళ్ళా అలా ప్రవర్తించరు. చాలా మారిపోతుంది. ఒకటే మీరు గుర్తుంచుకోండి, మీ లైఫ్‌లో ఏదో జన్మలు తీసుకొని ఎదక్కల్లా. ఈ లైఫ్‌లోనే మీకు కనుక మీరు గమనించినట్లయితే, ఎందుకంటే అది నేను గమనించాను. అదే మిమ్మల్ని గమనించమంటున్నా. ఒక వయసులో, ఒక టైంలో ఇతరులు చేసేది ఏదైతే తప్పనుకున్నారో మీకంటా పెద్దవాళ్ళు, అది తప్పు, తప్పని మీరు విమర్శించిన వాళ్ళు, ఇప్పుడు మీరు కాదు, అది తప్పు కాదు, అది కరెక్టే అని మీరు తెలుసుకుంటారు. మీరు ఏది రైటు అని ఇంతకుముందు అనుకున్నారో, అది తప్పు అని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. ఎగ్జాంపుల్ చెప్తాను. ఇదివరకు విగ్రహారాధన రైట్ అనుకున్నాం. కానీ ఇప్పుడు ఆ జ్ఞానం పొందాక విగ్రహారాధన అది రైట్ కాదు, అది సత్యం కాదు అన్నది అర్థం చేసుకున్నాం. ఒకప్పుడు మాంసాహారం రైటు అనుకున్నాం. ఎవరైనా వద్దని చెప్తే వాదించాం. కానీ ఇప్పుడు చూడండి, మన అభిప్రాయం మారిపోయింది. ఇదివరకున్న అభిప్రాయంలో లేము. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, మనం మానేసి అందరికీ చెప్తున్నాం. ఇదివరకేమో తినకపోతే ఎలాగన్నాం. మజా అంతా అందులోనే ఉంది అన్నాం. ఇప్పుడు అర్థమైంది అది ఎంత తప్పో. అంటే మన అభిప్రాయం మారిపోయింది. అన్ని విషయాల్లోనూ. ఇప్పుడు ధర్మంగా జీవించాలి అంటాం. ఇప్పుడు అంతకుముందు ఏమంటారంటే, ఈ వ్యాపారాలు చేసేవాడు వాళ్ళని ధర్మం గురించి మాట్లాడండి. ఏమంటారంటే, అంత ధర్మంగా ఉంటే ఎవడు వ్యాపారం చేయగలడు అంటాడు. కానీ అలా అన్నవాడినే నేను. యాక్చువల్‌గా మీరు చూడండి, పెద్దవాళ్ళ కంటే కూడా పిల్లలు చాలా కరెక్ట్‌గా ఉంటారు. చాలా అమాయకంగా ఉంటారు. చిన్న పిల్లలు. ఈ పెద్దలే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. "ఎదవ, ఇలాంటి ప్రపంచంలో
అలా ఉంటే అసలు నువ్వు బతుకుతావా? ఎవడైనా నిన్ను బతకనిస్తాడా? అని చెప్పి తిడుతూ అలా ఆ ధర్మంగా ఉండే ప్రవర్తనని అధర్మం వైపు మార్చేస్తాడు మెల్లిమెల్లిగా ఆళ్ళకి ఫీడ్ చేసి. మన తెలివితేటలు ఉపయోగించాలిరా ఇక్కడ. ఇటువంటి ప్రపంచంలో బతకాలంటే నువ్వు అంత అమాయకంగా ఉన్నావేటి? చాలా తెలివి తక్కువలా ఉన్నావు అని సలహాలిస్తారు. ఎందుచేతంటే నేను ఇచ్చినోడినే పిల్లలకి కొన్ని విషయాల్లో. ఎక్కువ నా లైఫ్‌లోంచి, నా స్వానుభవంలోంచి చెప్పే పాయింట్లు ఇయన్నీ కూడా. పత్రి గారి పరిచయం అయ్యాక అయన్నీ తప్పన్నది అర్థమైంది. అప్పుడు రైట్ అన్నాను. ఇప్పుడు తప్పంటున్నా. అంచేత మారిపోద్ది అభిప్రాయం. విగ్రహారాధన గురించి పత్రి గారు 18 ఆదర్శ సూత్రాల్లో చెప్తే, ఆ ఒక్క సూత్రం తీసేసి 17 పెడితే వదిలిపోను పత్రి గారు అనుకున్నా. తర్వాత అర్థమైంది. ఆయన చెప్పింది కరెక్టు అన్నది. ఇలా ఒక్కొక్క విషయంలో మనలో చాలా మార్పొస్తుంది. అంతకుముందు రైట్ అన్నది ఇప్పుడు తప్పంటాం. అంతకుముందు తప్పన్నది ఇప్పుడు రైట్ అంటాం. జ్ఞానం పెరిగే కొద్దీ జరిగే విషయాలిదే. ఒక్కొక్కళ్ళు ఒక్కో స్థాయిలో ఉంటారు. ఆ రకంగా ప్రవర్తిస్తారు. అది పెద్ద విశేషమేమీ కాదు. అంచేత అందరూ పుట్టుకతోటే జ్ఞానులు కాదు. మెల్లిమెల్లిగా జ్ఞానం సంపాదించుకుంటారు. మెల్లిమెల్లిగా అంటే కొన్ని జన్మలకి. ఆషామాషీ కాదు. చెప్తున్నానుగా 300, 350 జన్మలు తీసుకోవాల్సొస్తది. కానీ వాళ్ళ జ్ఞానం రాదు. అంచేత గుర్తుంచుకోండి. అజ్ఞాని శరీరాన్ని పుణ్యక్షేత్రాలకు తీసుకువెళ్తాడు. అంతేకాని ఆత్మను దర్శించడానికి శరీరంలోనికి వెళ్ళడు. శరీరంలో ఆత్మ ఉందన్న సంగతి ఆడికి తెలిస్తే కదా శరీరంలోకి వెళ్ళడానికి. ఆత్మే భగవంతుడు అన్న సంగతి ఆడికి తెలిస్తే కదా వాడు ఎంతసేపు ఆ విగ్రహము, ఆ ఫోటో, ఆ ప్రతిమలే దైవాలు అనుకుంటూ ఆ పనులే చేస్తాడది. అది వాడి స్థితి. కానీ ఆత్మజ్ఞాని గురించి ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే, మనకి పత్రి గారు ఆత్మజ్ఞాని యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందని ఎందుకు చెప్పారు అంటే, నువ్వు అజ్ఞానం తొలగించుకుంటేనే నీలో ఉన్న దుఃఖం పోతుంది. లేకపోతే నువ్వెప్పుడూ దుఃఖిస్తూనే ఉంటావు. ప్రతి చిన్న విషయానికి కూడా. నీ బతుకంత ఎన్ని ఉన్నా కూడా, ఎంత డబ్బున్నా, ఎన్ని భోగాలున్నా, ఏమున్నా ఏదో రకమైనటువంటి వెలితి, అశాంతి, ఆ బాధ, ఆ ఫీల్ అవుతూనే ఉంటాం. పైకి బానే ఉంటారు అందరూ. మంచి డ్రెస్సులేసుకొని, మంచి అలంకారం చేసి, పౌడర్ గివడర్ బాగా రాసి, ఇంకా సెంటు గింటు కూడా పూసుకుంటారు. వీళ్ళ అందానికి ఏదో ఉన్నది చాలదన్నట్టు. కంపు కొట్టే శరీరానికి సెంటు జల్లుతారు. డ్రెస్ ఏసుకునేప్పుడు చెయ్యి పైకెత్తి, ఆ చంకల్లో అట్లా కొట్టుకుంటారు. అంటే కంపు కొడుతూ ఉంటుందన్నమాట. ఇంక ఈడు పక్కన ఉంటే ఎవడికి ఈడి కంపు తెలియకూడదు. ఈ శరీరం కంపు ఎవరికి కొడుతుందంటే గుర్తుపెట్టుకోండి. ఎక్కువ మృతాహారం తిన్న వాళ్ళకి ఆ శరీరంలోంచి ఈ దుర్గంధం వస్తూ ఉంటుంది. శవాహారం తిన్న వాళ్ళకి, మాంసాహారం తిన్న వాళ్ళకి ఆ దుర్గంధం ఉంటుంది. కొంచెం ఇబ్బంది పడతారు. ఆ భార్య దగ్గరికి భర్త రావాలంటే కొంచెం ఇబ్బంది, ఆ భర్త దగ్గరికి భార్య రావాలంటే ఇబ్బంది పడతారు. అంచేత ఏం చేస్తారంటే, ఈ మల్లెపూలు ఇయన్నీ పెట్టుకుంటారు. ఈ దుర్గంధం కొంత పోతుంది ఆ పువ్వుల వల్ల. ఇప్పుడు నేను చెప్పానుగా దుర్గంధం పోవాలంటే సృష్టిలో ఆ పుష్పాల్లో ఉన్న సుగంధం అంతా వ్యాపించాలని. ఇలా మల్లెపూలు పెట్టుకుని ఆళ్ళ దుర్గంధాన్ని కనపడకుండా చేస్తారు.
మంచి తెలివితేటలు. ఆ ఎదవ మాంసం మట్టుకు మానరు. ఆ శవాలను తినడం మానరు. ఈ పూలు, గీవులు మట్టుకు పెడతారు ఎదవ డెకరేషన్. మీకందుకే మీరు గమనించండి. మాంసాహారం బాగా తినేవాళ్ళు ఎవరు అంటే ముస్లిం. వాళ్ళు అత్తర్లు, సెంట్లు బాగా వాడతారు. ఈ సెంట్లు, అత్తర్లు అమ్మేవాళ్ళే సాయిబులు. అత్తరు సాయిబులు అంటారు. ఆ వ్యాపారం వాళ్ళే ఎక్కువ చేస్తారు. ఆళ్ళే అన్ని చోట్ల తిరిగి ఈ సెంట్లు, అత్తర్లు. కంపల్సరీగా ముస్లిమ్స్‌లో ఈ సెంట్లు ఇయి బాగా వాడుతూ ఉంటారు. మీరు గమనించండి. ఎందుకంటే ఆళ్ళు తినేదే ఆ గొడ్డు మాంసం. ఆ శవాలు. ఆ కుళ్ళిపోయినయి. ఓ ఎలక చచ్చిపోతే మర్నాడికి ఎంత వాసనొస్తది? మరి ఆ మాంసం, ఆ చచ్చిన గొడ్డు దుర్గంధం రాదా? మనిషి చచ్చిపోతే 5 నిమిషాల్లో తీసుకుపోయి తగలేసేయమంటారు. ఎందుకు? ఆ దుర్గంధం వస్తుందని. మరి ఒక ఆవు చచ్చిపోతే, ఒక కోడి చచ్చిపోతే దుర్గంధం రాదు? అంచేతే మరి ఆ దుర్గంధం వస్తుందనే ఆ మాంసానికి ఈళ్ళేం జేస్తారు? మషాలాలు, ఉప్పు, కారం ఇయన్నీ యేసి ఆ కంపు బయటికి రాకుండా జేసేస్తారు. ఇంక దాన్ని కప్పెట్టి అలా తింటారీళ్ళు. లేతే తినలేరాళ్ళు. చచ్చిపోతారాళ్ళు. ఇవాళ చంపిన దాన్ని ఫ్రిడ్జ్‌లో బెట్టి ఎన్నాళ్ళు వాడతారాళ్ళు ఆ శవాన్ని. మనిషి శవాన్ని గూడా బెట్టుకోవచ్చు. మనిషి శవాన్ని ఇంట్లో బెట్టరు. దొడ్లో కాల్చరు. శ్మశానానికి తీసుకెళ్తారు. మరి ఆ మేక శవాన్ని, ఆ కోడి శవాన్ని ఫ్రిడ్జ్‌లో పెడతారేంటి? దొడ్లో కాలుస్తే ఏమవుతుందంటే, దాంట్లోంచి వచ్చే దుర్గంధం ఆ పరిసరాలంతా వ్యాపిస్తది. అందుకే ఊరికి దూరంగా తీసుకెళ్ళి అక్కడ తగలేస్తారు. లేతే కప్పెట్టేస్తారు. ఆ శవాన్ని ఇంట్లో కాలుస్తే ఇల్లంతా దుర్గంధం అయిపోతుంది. మరి ఆ కోడి శవాన్ని, ఆ మేక శవాన్ని ఇంట్లో కాలుతున్నారు మీరు పొయ్యి మీద. దాంట్లోంచి ఎంత దుర్గంధం వచ్చి ఆ ఇల్లంతా వ్యాపిస్తది. మీకు కావాలంటే చూసుకోండి. బాగా మాంసం తినే ఏరియాలకు మీరు వెళ్తే చాలా కంపు కొడతది. మీరు తినేవాళ్ళైతే మీకేం పెద్ద తేడా తెలీదు గానీ, మీరు తినని వాళ్ళవుతే చాలా తేడా కనిపిస్తది. అసలు ఆ ఇంట్లోకెళ్తే ఉండలేం. ఆ కోళ్ళని చంపేసి ఆ ఇంట్లో వాటి ఆత్మలన్నీ అక్కడే ఉంటాయి. ఆత్మలంటే ఏంటి? పైలోకాలకెళ్ళని ఆత్మలు. ఓ మనిషిని చంపేస్తే, ఆ మనిషిలోంచి బయటకొచ్చినటువంటి ఆత్మ చంపిన వాడి మీద కోపంతో పైలోకాలకెళ్ళదు. అక్కడే ఉండిపోతే దాన్నేమంటాం మనం? దెయ్యం అంటాం. మనిషి దెయ్యం. దీని గురించి అందరికీ తెలుసు. చెప్పుకున్నాం కాబట్టి. మనిషి దెయ్యాలే కాదు. ఇంకా చాలా దెయ్యాలున్నాయి. కోడి చనిపోతే, ఆ కోడిలోంచి బయటకొచ్చినటువంటి ఆత్మ ఆ పై దాని లోకాలకి వెళ్ళిపోతే ఏ గొడవ లేదు. కానీ బలవంతంగా ఇక్కడ ఇంట్లో చంపబడితే వీళ్ళ సరదా కోసం అది, అది కూడా బాధపడుతుంది. కక్ష కడతది. అది ఎళ్ళదు. ఆ ఇంట్లోనే ఉండిపోద్ది. ఆడిని శాపాలు పెడుతూ. దాన్నేమంటారంటే కోడి దెయ్యం అంటారు. అందరికీ మనిషి దెయ్యాల గురించి తెలుసు గానీ, కోడి దెయ్యాలు, మేక దెయ్యాలు, ఆవు దెయ్యాలు ఈటిలి గురించి తెలియవు. ఆ దెయ్యాలు ఉన్నాయి. రోజు చంపుతూ ఉంటే, ఆ దెయ్యాలు ఇంట్లో పెరిగిపోతాయి.
అసలు మనిషి దెయ్యాలు ఒక ఇంట్లో ఉన్నాయని తెలిస్తే ఆ ఇంట్లోకి వెళ్ళరు, ఆ ఇల్లు కొనుక్కోరు. ఆ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయంట, భూతాలు ఉన్నాయంట అని. మరి వీళ్ళు రోజు కోడిని కోస్తే ఆ కోడి దెయ్యం అక్కడ ఉండదా? ఒక ఫంక్షన్ చేస్తే ఒక దెయ్యం ఏంటి ఎన్ని దెయ్యాలొస్తాయో, ఎన్ని కోళ్ళు కోస్తారో, ఎన్ని మేకలు కోస్తారో. పెళ్లి అవుతే చాలా ఇంట్లో. అందరూ వచ్చి చక్కగా హాయిగా తింటారనుకుంటారు. అయన్నీ దెయ్యాలయిపోయి ఆళ్ళింట్లోనే ఉంటాయి. వాటి ఘోష, వాటి ఏడుపులు, వాటి బాధ, ఆ వైబ్రేషన్స్ అంతా ఆ ఇంట్లో ఉంటాయి. అవే నెగెటివ్ వైబ్రేషన్స్ గుర్తెట్టుకోండి. ఏంటో నేనేం చేసినా కలిసి రావట్లేదండి. బలహీనమైన మనసులు ఉన్నవాళ్ళు అటువంటి చోట చాలా ఇబ్బంది ఫీల్ అవుతారు. నాకెందుకో మనశ్శాంతి ఉండట్లేదంటారు. నాకెందుకో నిద్ర పట్టట్లేదంటారు. ఆళ్ళకి నిద్ర ఎట్టదు. ఎందుకు పట్టదో ఆళ్ళకి అర్థం కాదు. ఆ ఇంటి నిండా అయ్యుండి, ఆ చుట్టూ అయ్యుండి, వాటి గోల చేస్తూ ఉంటే వీళ్ళకి నిద్ర ఎక్కడ పడతది? అయి కనిపించవు. అదృశ్యమైన వాటి వైబ్రేషన్స్ వీళ్ళకంతా హానే. ఇంట్లో సరైన రిలేషన్ ఉండదు భార్యాభర్తలకి. ఏదో వంకన ఎప్పుడూ గొడవలు పడతారు. ఎందుకో తెలీదు. మళ్ళా ఒకళ్ళంటే ఒకళ్ళిష్టం. ఇష్టమే కానీ ఎందుకు గొడవలు పడుతున్నారు? అలాంటి వైబ్రేషన్స్‌లో జీవిస్తే గొడవలు కాకుండా ఇంకేముండవు. అంచేత మన ఇల్లు ఎలా ఉండాలంటే ఒక పవిత్రమైన ప్రదేశంగా ఉండాలి. మీరు చూడండి ఒక గుడిలోకి వెళ్తే ఎంత ప్రశాంతత ఉంటుంది. ఎంత హాయిగా ఉంటుంది. ఎంత రిలాక్స్ అవుతాం. మీకు మీరే అంటారు. ఇక్కడికొస్తే ఎంత హాయిగా ఉంది అంటారు. అంటే అక్కడ ఎటువంటి అరాచకాలు లేవు. ఎటువంటి హింస లేదు. ఎటువంటి నెగెటివ్ వైబ్రేషన్స్ లేవు. ఎటువంటి ఘోష లేదు. ఇయన్నీ కనిపించనివి. ఎంతసేపు కనిపించే దాని గురించి ఆలోచిస్తాడు కానీ, కనిపించని వాటి గురించి ఆడికి అర్థం కాదు. అజ్ఞానికి. జ్ఞానికి ఇయన్నీ తెలుస్తాయి. నేను 'శాకాహారమే మానవాహారం' అనే పుస్తకం రాశాను. చిన్న పుస్తకం. రూ. 5 బుక్. 'శాకాహారమే మానవాహారం.' అందులో లెడ్బెటరు, బ్లావెట్స్‌కి ఇలాగా గొప్పవాళ్ళు, థర్డ్ ఐ ఉన్నవాళ్ళు. ఆవిడ స్పష్టంగా రాసింది. ఆవిడకి థర్డ్ ఐ ఉంది. ఈ ఆత్మల్ని ఎట్ని చూడగలదు. ఒకసారి ఆవిడ అమెరికా కానీ ఇలా కొన్ని చోట్లకెళ్ళినప్పుడు చూస్తే అక్కడ ఆకాశం అంతా కూడా ఈ చంపబడిన జంతువుల యొక్క ఆత్మలు అంటే ఆ దెయ్యాలు మేఘంలా కమ్మేసి ఉన్నాయంట. ఏంటి ఈ పరిస్థితి అనుకుందంట. ఏంటి ఇన్ని ఘోషిస్తున్నాయి? ఎందుకు ఇలాగ ఏర్పడిందంటే నిత్యము కొన్ని వేలు చంపబడుతున్నాయి. దారుణంగా, బలవంతంగా, క్రూరంగా చంపబడుతున్నాయి. అవన్నీ ఆ లోకాలకు ఎళ్ళకుండా అక్కడే ఘోషిస్తున్నాయి. అలా ఒక మేఘంలా కమ్మేసి ఉన్నాయంట అయన్నీ. మరి అటువంటి పరిస్థితిలో ఆ పట్టణంలో ఎవరు సుఖశాంతులతో ఉంటారు? పిల్లలు హాయిగా ఎక్కడ నిద్రపోతారు? బలహీన మనస్కులు ఎంత ఆందోళన చెందుతూ ఉంటారు?
మనం అంటాం కదా, ఏదైనా ఫంక్షన్ చేసుకుంటూ ఉంటే ఏ చిన్న పిల్లవాడు కానీ ఇంకోళ్ళు కానీ ఏడుస్తూ ఉంటే, ఏంట్రా శుభమా అని ఈ మంచి కార్యక్రమం చేసుకుంటూ ఉంటే నువ్వెందుకురా ఇక్కడ శోకాలు పెడతావు అశుభం కింద అంటామా అనమా? ఖచ్చితంగా అంటాం. ఎందుచేత అటువంటి శుభం జరిగితే ఈడిలా శోకాలు పెడితే అది ఆ శుభం జరగదు. అంచేతే తిడతారండి. కొంతమంది తెలివైన పిల్లలు ఉంటారు. వాళ్ళకేంటంటే తల్లిదండ్రులు అడిగినవి ఇవ్వరు. వాళ్ళు చూస్తారు, సమయం టైం చూస్తారు. ఏ టైంలో పెట్టాలో ఆ టైంలో పెడతారు. ఇంకా ఆడు పోరు పడలేక సర్లే ఇస్తాను లేరా పోయి అంటారు. వీళ్ళు తెలివి వీళ్ళు ఉపయోగిస్తే ఆడు తెలివి ఆడు ఉపయోగిస్తాడు. పిల్లలు అంటే తక్కువ అనుకుంటారు. అది అలాగా. అందుకే మీరు చూడండి, ఎంత పెళ్లి చేసుకుంటున్నా, ఎంత శుభకార్యం చేస్తున్నా, ఆ ఇంట్లో ఎవరైనా చనిపోతే వెంటనే పెళ్లి ముహూర్తానికి 5 నిమిషాలు లేకపోతే 10 నిమిషాల ముందు తెలిసినా సరే పెళ్లి ఆపేస్తారు. ఎందుకంటే ఆ 5 నిమిషాల్లోనే అక్కడ ఎవరైనా చనిపోతే మొత్తం వాతావరణం మారిపోతుంది. సరదాగా గడిపే వాతావరణం శోకంగా మారిపోతుంది. ఇంకా అలాంటి శోకంలో ఈ శుభం చేసుకోరు. ఈ శుభం అశుభం అవుతుంది. ఆ పెళ్లి పెటాకులు అవుతుంది. అంచేత ఏం చేసుకోరు. అప్పుడు దాకా జోకులు వేసుకున్న వాళ్ళు సీరియస్ అయిపోతారు. మొత్తం మారిపోతుంది వాతావరణం. అలాంటి చోట్ల ఇవన్నీ చేయరు. కారణం ఏంటి అంటే వైబ్రేషన్స్ మారిపోతాయి. అలాంటి వైబ్రేషన్స్లో వివాహం చేసుకోకూడదు. కలిసి రాదు. ఊరికెప్పుడు చేసుకుంటారు కానీ వాళ్ళ తర్వాత కొట్టుకు చేస్తారు. వాళ్ళు ఎప్పుడు గొడవలే. ఇలాంటి అధోబలం చేసే గొడవలు పడుతూ ఉంటారు. ఎందుకు వచ్చిందో తెలీదు. ఎంతసేపు ఈవిడేమంటది, నీ వల్ల ఇదంతా అంట. ఆడేమంటాడు, నీ వల్ల ఇదంతా అంట. ఇలా కొట్టుకు చేస్తారు. నువ్వు అర్థం చేసుకోవు, నువ్వు అర్థం చేసుకోవు. వీళ్ళేదో ఇద్దరు అదే మాట. ఇద్దరికీ అర్థం కాదు. ఏమిటి అక్కడ కనపడకుండా ఉన్నటువంటి వాటి ఘోషే వీళ్ళకి అర్థం చేసుకోలేకపోవడానికి కారణం. లేకపోతే అలాంటి హింస జరగకపోతే, అలాంటి ఆహారాలు తినకపోతే ఏ కుటుంబమైనా, ఏ భార్యాభర్తలైనా ఎంత అన్యోన్యంగా ఉంటారో ఆ ఇంట్లో స్వర్గం చవి చూస్తారు. ఇంకా వంకలేయో పెడతారు. డబ్బు లేదు, లేకపోతే అది లేదు, లేకపోతే కట్నం తేలేదు, గడిగుడ్డు తేలేదు. ఇవన్నీ వంకలు. అవి కాదు కారణం. పైకి కనిపించేవి ఇవి. అసలు అలాంటి పరిస్థితే రాదు. అంచేత ఏ ఇంట్లోనూ కూడా హింస జరగనివ్వకండి. హింస చేయకండి. ఖచ్చితంగా చెప్తున్నాను. ఎంత పరిస్థితి వాతావరణం మారిపోతుందో చూసుకోండి. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం? అజ్ఞానంతో చేస్తున్నాం. అయ్యే పత్రి గారు చెప్తున్నారు. పత్రి గారు ఎన్ని చెప్తున్నారో మనకు అర్థం కావట్లా. ఇటువంటి పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయో ఆ కారణం చూడట్లా. ఎంతసేపు ఆటలోంచి బయటపడాలని చూస్తారు. నేనేం చెప్తానంటే ఆటలోంచి బయటపడడం కాదు,
అలాంటి పరిస్థితి మీకు రావడానికి కారణం ఏమిటి అన్నది చూసుకోండి అని నేను చెప్తాను. అది ముఖ్యం. దాన్ని సరిచేయండి. ఇటువంటివి రావు అసల. మన మాస్టర్లు కూడా ఇంత లోతుగా తెలీదు. ఎదుగుతున్న వాళ్ళు అంతా కూడా. అంచేత మీ రోగం తగ్గించడానికి ఏదో చేస్తాం. మీ కోరికలు తీరడానికి ఏదో చేస్తాం. అంతేగాని వారిలో ఉన్న లోపాలు, వారి ఆ స్థితి రావడానికి కారణాలు వాటి మీద దృష్టి పెట్టరు. అంచేత గుర్తుపెట్టుకోండి. నేనంత వాటి మీద ఫోకస్ చేయను. దాని మూలాన్ని మీరు సరి చేసుకుంటే ఇంకా ఆటోమేటిక్‌గా పోతాయి. మూలాన్ని అలాగే ఉంచి నువ్వు ఆ పైన ఎంత సరి చేసినా ఏం లాభంలా. మీరు చూడండి, గోడ మీద ఓ మొక్క మొలుస్తుంది మీ ఇంట్లో. మీరేం చేస్తారంటే నరికేస్తారు, తీసేస్తారు. మళ్ళా ఓ 10, 15 రోజులకో, నెలకో చూస్తే మళ్ళా వచ్చేస్తది. మళ్ళా తీసేస్తారు. ఎంత తీసినా మళ్ళా వస్తది. మీరు కొంచెం అశ్రద్ధగా ఉంటే బాగా పెద్దయిపోతుంది కూడా. ఎంచేత మళ్ళా వస్తుంది? మీరు ఎంత తీసినా మూలం అలాగే ఉంది. దాన్ని సరిచేయాలి. అదే కనుక మీరు ఆ మొక్కని అవసరమవుతే ఇంకా లోతుకి వెళ్ళి, గోడను బద్దలు కొట్టైనా సరే లోపలికి వెళ్ళి, ఆ మూలంతో అంటే వేర్లతో సహా పెకిలించండి. మళ్ళా మొక్క రాదు. అలాగే ఇప్పుడున్న మీ రోగం తగ్గింది. మీరు మూలం గురించి ఆలోచించక, అదేదో రకంగా తగ్గించాలని తగ్గించుకున్నంత మాత్రాన మీరు బయటపడినట్టు కాదు. మళ్ళా ఇంకోటొస్తది. ఓ సమస్య పోతుంది. మూలాన్ని సరి చేసుకోకపోతే ఇంకో సమస్యొస్తది. మూలం ఏమిటి అంటే మీ అజ్ఞానం. ఆ అజ్ఞానాన్ని తొలగించుకోవాలి. అది మానేసి, అబ్బో! నా రోగం తగ్గింది. నా కోరిక నెరవేరింది. నేను సంకల్పం పెట్టుకున్నాను. 40 రోజులు ధ్యానం చేశాను. ఏంటి చేస్తావు? మూలం అలాగే ఉంది. అది ఉంటే కష్టాలు అలా వస్తూనే ఉంటాయి. సమస్యలు అలా ఏర్పడుతూనే ఉంటాయి. నువ్వెప్పటికీ బయటపడలేవు. దాన్ని తొలగించుకో. నువ్వేదో ఒక రోగము లేతే ఏదో అనుకుంటున్నావు. లక్షలున్నాయి నీకుండే సమస్యలు. ఆ విషయం కూడా మనకు తెలీదు. అన్ని సమస్యల్లోంచి మనం బయటపడాలి. దానికొక్కటే పరిష్కారం. అదే జ్ఞానం. దాని మీద ఫోకస్ చేయండి. అది సంపాదించుకోండి. మరి ఆ జ్ఞానం రావాలి అంటే ఎప్పుడు చెప్తున్నారు పత్రి గారు. పదే పదే చెప్తున్నారు. 4 శ్వాస మీద ధ్యాస, ధ్యానం. సాత్వికమైన శాకారంతో. మళ్ళా చెప్తున్నాను నేను. తప్పదు. మన ఈ సబ్జెక్టులు ఎప్పుడో అప్పుడు ఎవరో ఒకళ్ళు కొత్తోళ్ళు కూడా వింటూ ఉంటారు. వాళ్ళకి తెలియాలి. 2 జ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు చదవాలి. నీ అజ్ఞానం పోవాలి, జ్ఞానం పొందాలి అంటే నువ్వు చేసే సాధన ఎంత ముఖ్యమో పుస్తక పఠనం కూడా అంతే ముఖ్యం. అందుకే నేను పుస్తకాలు చదవమంటాను. ముఖ్యంగా పత్రి గారి పుస్తకాలు చదవమంటా. ఆయన 50 పుస్తకాలు 7 పుస్తకాలుగా మార్చాను. ఎడిట్‌లోనూ 50 పుస్తకాలున్నాయి. అయ్యైనా చదవండి అంటాను. పోన్లే నువ్వేమి వేలు వేలెట్టి కొనక్కర్లా. చాలు నీకు. నీ లైఫ్‌కి సరిపోతుంది. పత్రి గారు మించిన జ్ఞానం ఏదీ లేదు. ఇప్పుడు లైవ్ గురువు, భూమి మీద ఉన్నటువంటి గురువు.
ఆయన రాసినటువంటి 50 పుస్తకాలు, 7 పుస్తకాల్లో రూ. 750 నాకు మీరు ఫోన్‌పే చేస్తే అడ్రెస్ పంపితే పంపిస్తాను. 3 ఆత్మ జ్ఞానానికి సంబంధించిన సాంగత్యం. ఎవడైతే మన అజ్ఞానం తొలగించి మనల్ని జ్ఞానవంతులు చేసే కృషి చేస్తూ ఉంటారో, జ్ఞానానికి సంబంధించినటువంటి సందేశాలు ఇస్తూ ఉంటారో, వారి యొక్క సాంగత్యం చేయాలి. అదే ఇప్పుడు మన వాళ్ళంతా చేస్తున్నారు. మరి ఈ జూముల్లో ఈ భీమవరం 3 రోజుల క్లాసు వచ్చేవాళ్ళంతా ఆ పనే చేస్తున్నారు. అద్భుతమైన సాంగత్యం. ఎన్నో కొత్త కొత్త విషయాలు, తెలియని విషయాలు తెలుసుకుంటాం. అంచేత ఎప్పుడూ ఇయన్నీ చేస్తూ ఉండాలి. దానితో పాటు సేవ. ఈ మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో, ఆత్మ మార్గంలో మనం చేసే సేవ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సేవ సామాన్యంగా తీసి పడేయకండి. మీకున్న దాంట్లో, మీకున్న పరిధిలో ఏదో రకమైన సేవ. సేవ అంటే ఇతరులకి లాభం కలిగించేదే సేవ. ఇతరులకి ఆనందం కలిగించేదే సేవ. అది ఏదైనా కానివ్వండి. ఇతరులకి మంచి జరిగేదే సేవ. ఇతరుల్ని సంతోషపరిచేదే సేవ. మీరు ఏ రకంగానే చేయొచ్చు. మీ సమయాన్ని ఇవ్వచ్చు, మీ శక్తిని ఇవ్వచ్చు, మీ వాక్కుని ఇవ్వచ్చు, మీ ధనాన్ని ఇవ్వచ్చు. ఇవ్వండి. దాచుకుంటే ఏమవుతుంది? కుళ్ళిపోద్ది. మీరు చూడండి, నూతిలో నీళ్ళు రోజు తోడండి. నీరు ఎంత ఫ్రెష్‌గా ఉంటుందో చూడండి. 3 మాసాలు ఆ నీటిలో నీరు ముట్టుకోకండి. కుళ్ళి వాసనొస్తాయి. మీరు అనుకుంటారు, తోడితే నీళ్ళు అయిపోతాయేమో అని. గుర్తెట్టుకోండి. నూతిలో నీళ్లు తోడుతూ ఉంటే ఇంకా ఇంకా ఫ్రెష్‌గా ఉంటాయి. అలాగే మీ ధనాన్ని పంచుతూ ఉంటే ఇంకా ఇంకా పెరుగుతుంది. దాచుకుంటే ఏమవుతుంది? పోతుంది. ఈ మధ్య అన్ని చాలా కేసులు కనపడుతున్నాయి. ఆడెవడో ముష్టివాడంట చచ్చిపోతే ఆడి సంచి తీస్తే అన్నీ నోట్ల కట్టలంట. పిచ్చెదవ. పోగేసి ఆ మూటలో పెట్టి వెళ్ళిపోయాడు. ఇంకెవడో తిరుపతి దేవస్థానంలో ఒక ఉద్యోగంట. ఆ తిరుమలలో పనిచేస్తాడు. కింద తిరుపతిలో ఇల్లుంది. ఆడు కూడా ఈ మధ్య చచ్చిపోయాడు. ఎవరు లేరని చెప్పి. ఏం చేశారంటే ఓ 2 నెలలు పోయాక ఇల్లు తెరిచి చూస్తే ఆ సంచులు, పెట్లు ఏముంటాయి అన్నిటి నిండా డబ్బుందంట. పిచ్చెదవా అందులో పెట్టాడు. వెళ్ళిపోయాడు. పోలే అన్యాయంగా సంపాదించాడు. కొంతైనా లోకానికి సేవకు ఉపయోగిస్తే కొంతైనా వాడు లాభం పొందుడు. అలాగే మనమేం సంపాదించక్కల. మనం ధర్మంగా సంపాదించిన దాంట్లో కొద్దిగా అయినా సరే లోక కళ్యాణానికి ఉపయోగించాలి. లోక కళ్యాణ కార్యక్రమాలకు ఉపయోగించాలి. అటువంటి కార్యక్రమాలు పత్రి గారు చేపడుతూ ప్రతి ఒక్కళ్ళు అందులో పాల్గొనేటట్టు ఆ యొక్క సేవా భాగ్యం పొందేటట్టు కృషి చేస్తున్నారు. ఆయన ఈ ప్రాజెక్టులే పెట్టకపోతే ఎందులో పెడతాం మన డబ్బులు? మన సమయాన్ని ఎందులో ఖర్చు పెడతాం? మరి ఆయనే పెద్ద పెద్ద ప్రాజెక్టులు పెట్టి మనకెంతో అవకాశం ఇస్తున్నారు. లేకపోతే ఏం చేస్తాం మనం? ఇంచేత ఈ 4
సేవ ఎంత గొప్పది అంటే పత్రిక రస్తమాను చెప్తూ ఉంటారు. నేను ఆశ్చర్యపోతాను నేను. ఎంచేతంటే మనం చూస్తే కనుక ఈ మధ్యే ఒక కాన్సెప్ట్ చెప్పారు. 5 పర్వతాలు, 4 లోయలని. శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ, సర్వాత్మ అని. ఇది ధ్యాన యోగం మొట్టమొదటిలోయ. ఇది బుద్ధి యోగం. ఇది జ్ఞాన యోగం. 4వది ఏది అంటే సేవాయోగం అన్నారు. ఆత్మ నుంచి సర్వాత్మ స్థితికి మనం వెళ్ళాలి అంటే సేవాయోగం అన్నారు. అబ్బా! సేవకి ఇంత గొప్పతనం ఉందా అన్నది అప్పుడు నాకు అర్థమైంది. బుద్ధి నుంచి ఆత్మస్థితికి వెళ్ళాలంటే జ్ఞానయోగం. మనసు నుంచి బుద్ధి స్థితికి వెళ్ళాలంటే బుద్ధి యోగం. దేహం నుంచి మనోస్థితికి వెళ్ళాలంటే ధ్యానయోగం. ఇవన్నీ చెప్పారు. సేవకి ఎంత టాప్ ప్రయారిటీ. దీని రహస్యం తెలిస్తే మీరు సేవ చేయకుండా ఉండరు. ఎంత వీలైతే అంత సేవ చేస్తారు. ఏదో రకంగా సేవ చేస్తారు. సేవ అంత గొప్పది. అందుకే ఇంకా మీరు చూడండి. బుద్ధుడు ఎన్లైటన్మెంట్ అయిపోయి అన్నీ అయిపోయింది ఇంకా. ఆయన ఏం సాధించాలో సాధించేశాడు. ఆ స్థితికి వచ్చేసాడు. అయినా ఒక చోట కూర్చోాల. అప్పటి నుంచి మొత్తం అన్ని దేశాలు తిరుగుతూ తను పొందినటువంటి జ్ఞానాన్ని పంచుతున్నాడు. అలా జ్ఞానాన్ని పంచడం ఎంత గొప్పది. మన దగ్గర ఏది ఉంటే అది ఇవ్వాలి. మన దగ్గర ఉన్న దాంట్లో అన్నిటికంటే గొప్పదేది అంటే జ్ఞానం. సమయము, ధనము ఇవన్నీ కాదు, జ్ఞానం. మరి అది ఉంది కాబట్టి ఆయన అందరికీ ఇచ్చాడు. ఇప్పుడు మన పత్రి గారిని మీరు చూస్తే ఆయన ఎప్పుడో చెప్పేశారు, ఇంక నేనేం సాధన చేయక్కల, నేనేంతో సాధించవలసింది లేదు, ఏమీ లేదు. నా పని ఏంటంటే నేను సంపాదించిన ఈ జ్ఞానాన్ని అందరికీ పంచడమే అని నాన్ స్టాప్గా గత 70 ఏళ్ళ నుంచి తిరుగుతున్నారు. 30 ఏళ్ళ నుంచి అవిశ్రాంతంగా తిరుగుతున్నారు. తాను సంపాదించుకున్నటువంటి జ్ఞానాన్ని అందరికీ పంచుతున్నారు. అది చేత సత్య సాయిబాబా వారు ఆయన దగ్గర వచ్చిన వాళ్ళకి రెండే ఎక్కువ చెప్తారు ఫోకస్ చేసి, సేవ, ప్రేమ అని. ఇంకేం చెప్పరైనా. అసలు భూమి మీదకి ఆయన చెప్పడానికి వచ్చాడు. గొప్ప వాళ్ళంతా చెప్పేది ఇదే. అయితే ఇవన్నీ చేయాలి, మనం సాధన చేయాలి, సాంగత్యం చేయాలి, స్వాధ్యాయం చేయాలి, సేవ చేయాలి. ఎందుకు రాదండి మీ జ్ఞానం? ఓ మొక్కకి రోజు నీరు పోస్తే మెల్లిమెల్లిగా ఎలా ఎదుగుతూ ఉంటుందో, ఒక్కసారి వృక్షం అయిపోదు కానీ మెల్లిమెల్లిగా ఎదుగుతుంది. అలాగే ఒక సాధకుడు ఈ 4 చేస్తే మెల్లిమెల్లిగా జ్ఞానవంతుడు అవుతాడు. ఆ పనే మనమంతా చేస్తున్నాం. ఇదివరకు మనకున్న పరిస్థితికి ఇప్పటికి ఎంత తేడా ఉందో మీ విషయం మీకు తెలియదు, కానీ మీరు చాలా జ్ఞానం సంపాదించుకున్నారు. అందరూ చాలా జ్ఞానవంతులు అయ్యారు మీరందరూ. మీ విషయం మీకు తెలియట్లా. ఒక జ్ఞానిని పట్టుకుంటే అది మనకు అంటుకోదా, అబ్బదా?
మీరు ఓ మల్లెపూల తోట దగ్గరికి వెళ్ళినప్పుడు, తోటలోకి వెళ్తే ఆ పూల సుగంధం అంతా మీ బట్టలకి, ఒంటికి అన్నిటికీ ఉంటుంది. అందులోంచి మీరు బయటకొచ్చేసినా ఇంటికెళ్తే అందరికీ తెలుస్తుంది. ఏంట్రా అంత సువాసన వస్తుంది ఎక్కడికెళ్ళావంట. అలాగే ఒక జ్ఞాని సాంగత్యంలోకి మీరు ఎళ్తే ఆయన జ్ఞానమంతా మీకు అంటుకుంటుంది. ఆ సాంగత్యమే చేస్తున్నారిప్పుడు. మనం 3 రోజుల క్లాస్‌కి ఎళ్ళాం కాబట్టి జూమ్‌లో ఆ సాంగత్యం చేస్తున్నాం. ఆ జ్ఞాని నుంచి జ్ఞానవంతమైన మాటలే వస్తాయి తప్ప ఇంకో మాటలు రావు. అయ్యే ఎక్కేస్తాయి మనకి. మనలో ఎంతో పరివర్తన తీసుకొస్తాయి. మనకెంతో లాభం కలిగిస్తాయి. దేనికోసం భూమి మీద జన్మ తీసుకున్నామో అయి సాధించుకుంటాం. మన జన్మ ధన్యం చేసుకుంటాం. అంచేత గుర్తుపెట్టుకోండి. ప్రతి విషయం గురించి ఎంతో ఆలోచించుకోవాలి. అసమసిగా. లోతుల్లోకి వెళ్తే ఎన్నో విషయాలు తెలుస్తాయి. మరి పత్రి గారు చెప్పిన ఈ ఒక్క మాటలో ఎన్ని కోణాల్లోంచి మనం తెలుసుకుంటున్నాం. ఆత్మజ్ఞాని శరీరాన్ని పుణ్యక్షేత్రాలకు తీసుకువెళ్ళడు అన్న దాని గురించి ఎంత తెలుసుకుంటున్నాం మనం. ఆత్మను దర్శించడానికి శరీరంలోనికే వెళ్తాడు అని పత్రి గారు చెప్పిన సందేశం యొక్క ఎంత విపులంగా మనం తెలుసుకుంటాం. చేత ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటి అంటే సాధన బాగా చేయండి. వచ్చిన అవకాశాన్ని వదులుకోకండి. ఏదైనా ఇబ్బంది వచ్చి ఒక రోజు అటు ఇటుగా అయినా సాధన మటుకు మానదు. పుస్తకాలు చదవడం మానదు. పుస్తకాలు సేకరించుకోండి. మొత్తం పుస్తకాలు మీ దగ్గర ఉండాలి. కక్కుర్తి పడకండి. మీ ఆస్తులేమి ఖర్చు అయిపోవు. ఈ పుస్తకాలు కొన్నంత మాత్రాన. జ్ఞానధనాన్ని పెంచుకోవడానికి లోకధనం కొద్దిగా ఖర్చు పెట్టండి. భోగాలకు ఖర్చు పెడితే ధనం వృధా అయిపోతుంది. జ్ఞానానికి ఖర్చు పెడితే మీ ధనం సద్వినియోగం అవుతుంది. ఇప్పుడు లోకధనులుగా ఉన్నాం మనం ఎంతో కొంత. జ్ఞానధనులు అవ్వండి. లోకధను లోకధనుడు గొప్పవాడు కాదు. జ్ఞానధనుడే గొప్పవాడు. ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అదే పత్రి గారు ఎప్పుడు మనకు బోధించేది. అదే నిత్యము నేను బోధిస్తా. నాకెందుకు ఇంకోటి ఏమీ ఎక్కలేదు. ఇంతమంది మాస్టర్లు ఎన్నో రకాలు చెప్తున్నారు. అసలు ఏం నాకు ఎక్కలేదు ఏటో. ఒకటే బండగుర్తు నాకు. ఆత్మను మించింది ఏముంది? నిన్న చెప్పుకున్నాం మనం. గొప్ప సందేశం. ఆత్మ యొక్క విశిష్టత, ఆత్మ యొక్క గొప్పతనం, ఆత్మే పరమాత్మని, ఆత్మను మించింది లేదని, దేవుళ్ళే కంటే గొప్పవాడు పరబ్రహ్మని, ఆ పరబ్రహ్మ స్వరూపమే ఆత్మని ఇవన్నీ చెప్పుకున్నాం. అందుకే అది తప్ప ఇంక ఇంకోటి నాకు ఎక్కదు. అందులో రకరకాల పేర్లు పెట్టి ఇన్ని రకాల ధ్యానాలు చెప్తున్నారు. ఆ పేర్లు మార్చకపోతే జనం ఉండరింక. జనంలో ఆసక్తి తగ్గుతుంది అంటే ఇంకో పేరెడతాడు. మళ్ళా తగ్గిపోతుంది అంటే ఇంకో పేరెడతాడు. అంతే అది. కానీ ఆత్మ శాశ్వతం, నిత్యం.
చేత ఆత్మజ్ఞానాన్ని మించింది ఇంకేదీ లేదు. దాన్ని పట్టుకుంటే ఇంకేం పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎవడైనా చివరికి అక్కడ రావాల్సిందే. నాకు తెలుసు. ఎన్ని క్లాసులకు వెళ్ళినా అన్నీ చేస్తున్నా. ఆడికేం అర్థం కాదు. లోపల ఏదో వెళ్తూ ఉంటుంది. ఇది కాదేమో అనిపిస్తుంది వాళ్ళకి. కారణం ఏంటంటే ఆడి లోపల ఉన్నది ఆత్మే. ఆత్మ చెప్పదా? నువ్వు సరైన మార్గం కాదిది అని లోపల చెప్తూనే ఉంటుంది. వీడి మనసు మలినమైపోయి దాన్ని అంత లెక్క పెట్టడు. కానీ లేకపోతే కనుక ఆ క్షోభ ఎక్కువైపోద్ది. ఇంకక్కడ వాడికి ఉండలేడు. వాడికి అనిపిస్తుంది. అప్పుడు మళ్ళీ ఏదోదో చూస్తూ ఉంటాడు. ఎక్కడో మన సీడీయో మనదేదో వింటాడు. ఆడికి బాగా ఎక్కుతుంది. అప్పుడు వస్తాడు ఇందులోకి. ఈ క్లాసులో కూర్చున్నాక అక్కడికి వెళ్ళాడు. నాకు కావాల్సింది ఇదే అని లోపల నుంచి ఆత్మ చెప్తాది. ఆత్మకి ఆత్మజ్ఞానమే కావాలి. ఇంకోటి ఏం కావాలి? ఇంకేం చేసుకుంటుంది? వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఆ అంతరాత్మ ఘోష కానీ ఆ ప్రబోధం కానీ వినపడదు. ఇంచేతంటే మనసు దాటి తీసుకెళ్ళలేదు వాళ్ళు. ధ్యానంలో మనసు దగ్గర ఆపేశారు. అక్కడే ఉండిపోయాడు ఆ గైడింగ్లో. మనసు దాటిన వాడికి బాగా తెలుస్తుంది ఇది అంతరాత్మ యొక్క ప్రబోధం. వాళ్ళు వెళ్ళనివ్వరు. వాళ్ళని వెళ్ళాక వాళ్ళ దగ్గర ఉండరాడు. అందుకే అక్కడే చావనిస్తారు. అదే కరెక్ట్ అంటారు. అలాంటి పుస్తకాలు చదవమంటారు. పత్రి గారి పుస్తకాలు చదవనివ్వరు. అసలు అట్ల గురించి చెప్పరు. పత్రి గారు గొప్పవారు అంటారు. పత్రిజీ ఆశీస్సులతో అంటారు. ఆ పేర్లు బాగానే చెప్తారు. ఆయన పుస్తకాలు చదవనెవరు, ఆయన జ్ఞానం విన్నెవరు, ఆ జ్ఞానం బోధించరు. ఎంతసేపు ఆ మనసు దగ్గర ఉంచుతారు. ఏయ్యో ఆశలు చూపిస్తాడు. ఆడొస్తాడంటాడు, ఈడొస్తాడంటాడు, ఆడు కనిపించాడంటాడు, ఈడు కనిపించాడంటాడు. ఊహించుకో అంటారు. ఊహల్లోనే ఉంచుతారు. ఊహించేది మనసు. మనసు దాటనివ్వరే. చేతిది గుర్తుపెట్టుకోండి. ఎవ్వడికైనా సరే లోపల ఘోష ఉంటుంది. తెలుస్తుంది, తెలియకుండా ఉండదు. నాకు కావాల్సింది ఇది కాదు. వాడు భూమి మీదకి వచ్చింది దానికోసం రాలేదు. ఎప్పుడు తెలుస్తుందంటే నువ్వు 10 రోజులు మనసును దాటి వెళ్తే నీకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. లేకపోతే ఆడు బతికంతా అంతే. తెలియకుండా ఘోషపడతాడు. ఏంటో తెలియదు. నాకు ఎంతో మంది చెప్పారు ఈ గైడింగ్ మెడిటేషన్ చేసిన వాళ్ళు. ఏంటో మాకు తెలియట్లేదు కానండి, అదేదో రాంగ్ అన్న విషయం మటుకు అర్థమవుతుంది అంటారు. కారణం ఎందుకు అర్థమవుతుంది అంటే లోపల ఆత్మ ఉంది కాబట్టి. ఆత్మకు కావాల్సింది ఆత్మజ్ఞానం. అది అక్కడ దొరకదు ఆ గైడింగ్ చెప్పేవాళ్ళ దగ్గర. అందరూ అదేదో జనం బాగా ఎగబడుతున్నారని శిష్యులు కూడా ఆ గైడింగ్ మెడిటేషన్ మొదలెట్టేస్తున్నారు. ఇంకా దానికి ఏదో సమర్థన ఏదో ఒకటి కొత్త కాబట్టి అని. ఏ కొత్తోడు అవుతే శ్వాస మీద ధ్యాస పెట్టమంటే పెట్టలేడు. ఎందుకు పెట్టలేడు? వీళ్ళే పెద్ద ఏదో సీనియర్ లాగా, వాళ్ళేదో పనికిరాని వాళ్ళలాగా. కళ్ళు శ్వాసను గమనించమంటే అది పెద్ద కష్టమైన పనా? చెప్పడంలో లోపం అంతే తప్ప ఆడు చెప్పడం రాదు. ఆడికి ఆ స్థాయిలో లేడాడు. చేత బాగా గుర్తుపెట్టుకోండి. మరి రేపు మనం ఇంకా కొన్ని విషయాలు చెప్పుకుందాం. అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి నేను ధన్యవాదాలు చెప్తున్నాను.
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.